సందేహం ఉండదు. అయితే అధికారం బాధ్యత రెండు కూడా ఒకే నాణానికి రెండు వైపులు. రెండుని విడదీసి చూడలేం. ఇప్పటిదాకా బాధ్యత అవసరం ఒకడికుంటే అధికారం ఇంకొకటి దగ్గర పెట్టాం, గందరగోళం జరిగింది. నిజంగా మనం వాళ్ళ అవసరాల మేరకు బాధ్యత మేరకు అధికారాన్ని ఇచ్చే ప్రయత్నాన్ని చేసామా, లేకపోతే చేసే సంకల్పం ఏమన్నా ఉందా? సామాన్యంగా ఏ పాలకులు కూడా అధికారాలని దారాదత్తం చేయడానికి ఒప్పుకోరు. ఏదో సొంతంలాగా అనుకుంటారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చేదాకా ఆడు ఇబ్బంది పడ్డా కూడా ఆ సీట్లోకి వచ్చాక మళ్ళీ ఆడ అధికారం ఆడికే ఉండాలి. కానీ మొట్టమొదటిసారిగా మేము ప్రయత్నం చేసాం, చిత్తశుద్ధితో చేసాం. రైతుల విషయంలో ఏ మాత్రం కూడా ఆలోచన కానీ అనుమానం కానీ మేము పెట్టుకోలేదు. ఎందుకనంటే ఆ స్థాయిలో కష్టపడి చూసాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది రైతులకు అందాలనే కోరికతోటి చేసిన మాట వాస్తవం. కానీ శేషగిరిరావు గారు చెప్పినట్టుగా ఎక్కడైనా అమాయకంగానో తెలిసో తెలియకో పొరపాట్లు జరుగుతూ ఉంటే రైతులందరూ కూడా అమాయకులు కాదు. ఆ ఆయకట్టుదారులలో ఎవళ్ళో ఒకళ్ళు చెప్పుకునే అధికారం, చేసుకునే అధికారం, సత్తా, శక్తి ఈనాడు ప్రతి పౌరుడికి ఉందని మేము అనుకుంటున్నాం. ఎక్కడన్నా ఒకటి రెండు తప్పులు జరిగినా అక్కడ రైతులే పరిష్కారం చేసుకోవాలి తప్ప దాన్ని కూడా ఎక్కడి నుంచో రాష్ట్ర పరిధి నుంచో చీఫ్ ఇంజనీర్లో మంత్రుల్లో వచ్చి పరిష్కారం చేసే అవకాశం లేదు. కాబట్టి మేము ఆయా ఆయకట్టుదారులను పదే పదే కోరుకునేది, మీ డబ్బు ఏ మాత్రం కూడా అనుమానం కానీ మేము పెట్టుకోలేదు. ఎందుకనంటే ఆ స్థాయిలో కష్టపడి చూసాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది రైతులకు అందాలనే కోరికతోటి చేసిన మాట వాస్తవం. కానీ శేషగిరిరావు గారు చెప్పినట్టుగా ఎక్కడైనా అమాయకంగానో తెలిసో తెలియకో పొరపాట్లు జరుగుతూ ఉంటే రైతులందరూ కూడా అమాయకులు కాదు. ఆ ఆయకట్టుదారులలో ఎవళ్ళో ఒకళ్ళు చెప్పుకునే అధికారం, చేసుకునే అధికారం, సత్తా, శక్తి ఈనాడు ప్రతి పౌరుడికి ఉందని మేము అనుకుంటున్నాం. ఎక్కడన్నా ఒకటి రెండు తప్పులు జరిగినా అక్కడ రైతులే పరిష్కారం చేసుకోవాలి తప్ప దాన్ని కూడా ఎక్కడి నుంచో రాష్ట్ర పరిధి నుంచో చీఫ్ ఇంజనీర్లో మంత్రుల్లో వచ్చి పరిష్కారం చేసే అవకాశం లేదు. కాబట్టి మేము ఆయా ఆయకట్టుదారులను పదే పదే కోరుకునేది, మీ డబ్బులు మీ జేబులో పెట్టాం, దానికి కాపలా కూడా మీరే. కాబట్టి నీటి సంఘ అధ్యక్షుడు ఏదో చేస్తున్నాడు అనేటటువంటి ఆలోచనకే వదిలేసి మీరు ఇంటికాడ కూర్చుంటే మళ్ళీ పునరావృతం అవుద్ది. కాబట్టి దయచేసి అందరూ కూడా వాచ్ డాగ్స్ లాగా ఈ పనులు పర్యవేక్షించమని చెప్పాం, ఆ రకంగా చేసుకోమని చెప్పాం, చేసుకుంటారని ఆశిస్తున్నాం. తప్పకుండా ఇవాళ కాకపోతే రేపైనా హనుమంతరావు గారు చెప్పినట్లుగా ఈ వ్యవస్థ మెరుగవ్వాలని, మెరుగుపడుద్దని, దానికి కావాల్సినటువంటి ఇంకా అధికారాలు బదలాయించడానికి ఈ ప్రభుత్వం